హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ బయో విజన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనకు వచ్చిన తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, సార్ క్వశ్చన్ పేపర్ చాలా బాగా వచ్చింది సార్, అందరూ కూడా మా అందరికీ మ్యాక్సిమం మార్క్స్ అయితే వస్తాయి అని చెప్తా ఉన్నారు. సో దానికి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా ఇలానే చాలా బాగా రాసి మీ అందరికీ మంచి మార్క్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఇలానే మీరు ఎలా అయితే తెలుగు బాగా రాశారో, సో రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలి, మీ అందరికీ అయితే మంచి మార్క్స్ రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, మనకు నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఎగ్జామ్ అయితే ఉంది. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే అడిగారు, సార్ హిందీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టండి అని చెప్పారు. సో వారి కోసం అని చెప్పి నేను హిందీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనైతే పెట్టడం జరిగింది ఈ పీడిఎఫ్లో. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో నేనైతే పెట్టేస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకైతే సమయం ఎక్కువ లేదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని, సో మీరు ముందుగా ఈ పీడిఎఫ్ని ప్రిపేర్ అయిన తర్వాత మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ కండి. అండ్ మోడల్ పేపర్స్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్స్ మీరైతే బాగా ప్రిపేర్ కండి. అండ్ ఇంకో విషయం ఏమంటే, మనకు హిందీ క్వశ్చన్ పేపర్లో మనకు మొత్తం కూడా 6 సెక్షన్స్ అయితే ఉంటాయి, మొత్తం 6 సెక్షన్లు ఉంటాయి. సో అందులో నేను ఈ పీడిఎఫ్లో ఇచ్చినవి జస్ట్ సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6 మాత్రమే ఇచ్చాను. సో రిమైనింగ్ సెక్షన్స్ నేను అయితే ఇవ్వలేదు. ఇక్కడ సెక్షన్ 3లో మనకు 17th క్వశ్చన్, అంటే ఏదో కవి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో అందులో మీరు ఏం చేస్తారంటే కబీర్ దాస్ అండ్ మైథిలి శరణ్ గుప్త్, సో ఈ 2 కవుల గురించి మీరైతే ప్రిపేర్ కండి. సో దీని నుంచి మ్యాక్సిమం మనకు ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ మనకు అయితే ఉంది. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6లో ఉండే క్వశ్చన్స్ అయితే మీకైతే ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మనం ముందర ఉన్నది సెక్షన్ 4లో వచ్చే క్వశ్చన్స్. సో ఇక్కడ అన్నీ కూడా నేనైతే ఆర్డర్లో మెన్షన్ చేశాను. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మీకు సెక్షన్ 4లో వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, ఓకే, అప్ టు 28. సో ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకైతే సెక్షన్ 4లో వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇందులో మీరు నేర్చుకున్నా కూడా మ్యాథ్స్ మీకు ఇక్కడ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే సెక్షన్ 5లో, ఓకే, సో 27, 28. 27లో మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఈ 2 మీరు నేర్చుకుంటే, ఇక్కడున్న ఈ 2 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 27లో ఇక్కడ నుంచి కూడా మీకు ఏదో ఒకటి అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 28th క్వశ్చన్లో కూడా మీరు ఇవన్నీ నేర్చుకుంటే ఇక్కడ నుంచి మీకు చాయిస్ అయితే మీకైతే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, సో 28th క్వశ్చన్లో కూడా మీకైతే చాయిస్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ 6లో 29th క్వశ్చన్, ఇక్కడ పత్ర, ఓకే, లెటర్ రాయడం, ఇక్కడ మీకు నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈ లెటర్స్ మీరు నేర్చుకున్నా కూడా మీకు ఇందు నుంచి అయితే కన్ఫామ్గా ఏదో ఒకటి అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 30th క్వశ్చన్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే నిబంధన రాయడం, ఓకే, అంటే ఒక ఎస్సే రాయడం. సో మీరు నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఈ నిబంధన మీరు నేర్చుకున్నా కూడా ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం నిబంధిత రావడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మీరు బాగా ప్రిపేర్ కండి ముందుగా. ఓకే, ప్రిపరేషన్ టైంలో ఇవైతే మీరు ముందు పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసుకున్నా కూడా ఈ పీడిఎఫ్ నుంచి మీకు నియర్లీ 60 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే మాకు పాస్ మార్క్స్ కావాల్సి అనుకునే వాళ్ళు ఈ పీడిఎఫ్ని మీరు బాగా ప్రిపేర్ అయితే, ఇందులో ఉన్న క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే, సో అందులోంచి మీకు మ్యాక్సిమం అయితే మీకు పాస్ మార్క్సే కాదు, నియర్లీ 60 మార్క్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో మరి స్టూడెంట్స్ లేట్ చేయకుండా, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది. సో మీరు లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్తో అయితే ఈ పీడిఎఫ్ని మీరు షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ కండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.